మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏమంటే, గత ప్రభుత్వం గురుగింద గింజ సామెతగా ప్రవర్తిస్తాను, తన కింద ఉన్న నలుపు తను చేసుకోవాల. వాళ్ళు చేసిన విధ్వంసం అంతా ఇంత కాదు. ఆరోగ్య శాఖ అనేదాన్ని క్షీణింపజేసి ప్రతి దాంట్లో కమిషన్లకు పాల్పడి యాక్చువల్గా గవర్నమెంట్లో వాళ్ళు 104, 108 సెలెక్ట్ అయింది ఎవరికండి? ఫోర్స్ కంపెనీకి. కానీ మెయింటెనెన్స్ పేరుతో ఇచ్చింది ఎవరికండి? లాస్ట్ గవర్నమెంట్ అరబిందో ఎవరిదండి? వీళ్ళందరూ వాటాదారులుగా చేరి నాశనం చేశారు ఆ వ్యవస్థను. ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ సరిదిద్దడానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి 5 సంవత్సరాలు పడుతుంది వాళ్ళు చేసిన విధ్వంసం సరిచేయాలంటే. అయినా కానీ 1.5 ఇయర్లో సెట్ చేసుకొని జీపీఎస్ కావచ్చు, ట్రాకింగ్ సిస్టమ్ కావచ్చు, వీలైతే ఇప్పుడు మనం ఫోన్ చేస్తే వ్యాన్ ఎక్కడుంది అనేది తెలుసుకునే సిస్టంతో పెట్టి, ఒకవేళ లేట్ అయింది, ఎవరు లేట్ అయింది, ఎందువల్ల లేట్ అయింది, డ్రైవరా లేకుంటే ఏందని వాళ్ళని శిక్షించే విధానం కూడా పెట్టి ఇన్ని రకాలుగా పెడుతుంది. ముఖ్యంగా గవర్నమెంట్ చేసినప్పుడు వైసీపీ గవర్నమెంట్లో ఒకేసారి 600, 400 అంబులెన్సులు వచ్చితే మొట్టమొదట ట్వీట్ చేసిన వ్యక్తి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆరోగ్య శాఖలో ఏ ముఖ్యమంత్రి చేసినా మంచిదని చెప్పి ఆయన ట్వీట్ చేశాడు. ఏం చెప్పారు ఆ రోజు ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు? మీరు జస్ట్ అట్ ఒక ఫోన్ కొడితే కుయ్యి అంటా వస్తుందని. మళ్ళీ 3 నెలల లోపల కూలిపోయినాయన్ని. మీరు నై అన్నారు కాబట్టి మేము మాట్లాడినాం. ఇప్పుడు మీరు చేసి చూడండి, మీ కుయ్యి అని రాకపోతే అడగండి ఎన్డీఏ గవర్నమెంట్లో. అందుకే 104 కావచ్చు, 108 కావచ్చు, సేవలు అద్భుతంగా ప్రజల ముందుకు వస్తున్నాయి. మీరు ఎక్కడో మీ ప్రభుత్వంలో వచ్చినటువంటి కొన్ని చెదిలిపోయిన వ్యాన్లు చూపించి మీ సాక్షి పేపర్లో, సాక్షి ఛానల్లో వేసుకొని ప్రభుత్వం ఇది అని చెప్పే మార్గం అయితే ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఆరోగ్య వ్యవస్థ ఈరోజు ఆంధ్రప్రదేశ్ అనడంలే, ప్రజలు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అంటున్నారు. కాబట్టి ప్రజల మ్యాండేటరీనే మా మ్యాండేటరీ, ఎన్డీఏ ప్రభుత్వం మ్యాండేటరీ. 104, 108 ఇంకా కొంచెం అభివృద్ధి చెందడానికి ప్రజాభిప్రాయ సేకరణ తీసుకొని అదే స్థాయిలో ఈ గవర్నమెంట్ ముందుకు తీసుకెళ్తుందని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పూనుకున్నారు. ఖచ్చితంగా ఆ విధంగా జరుగుతుంది. ఇప్పుడు మీరు చెప్పేటటువంటి ఇప్పుడు 104 ఆరోగ్య రథం ఈరోజు పల్లెల్లో దగ్గర ఒక 41 రకాల సేవలు అందిస్తుంది. ఇటువంటివన్నీ ప్రజలు గమనిస్తున్నారు. నేను ఒక్కటే చెప్తున్నాను, ఇక్కడ హాస్పిటల్లో ఉండి ఈ గవర్నమెంట్ ఎంత ఓపెన్గా ఉందో గౌరవ ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఈ హాస్పిటల్కి సంబంధించి కానీ 104, 108కి సంబంధించి కానీ మీకు ఏ విధమైనటువంటి కంప్లైంట్లు ఉన్నా డైరెక్ట్గా తీసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మా ప్రభుత్వం అంత పారదర్శకంగా ఉందని తెలియజేసుకుంటూ ఇంతకు మించి ఆరోగ్య వ్యవస్థను ఆంధ్రప్రదేశ్లో ముందుకు తీసుకుపోవడానికి సిద్ధంగా ఉంది గవర్నమెంట్ అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పిఎస్సి నందు ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏంటంటే, గత ప్రభుత్వం ఏదైతే అంబులెన్స్ కూడా మెయింటెనెన్స్ లేక రోడ్డు పైన 300 పైచులకు అంబులెన్స్ ఆగిపోవడం జరిగింది. ఎక్కడ హాస్పిటల్ ఉంటే అక్కడ మెయింటెనెన్స్ లేక కనీసం వాళ్ళకి ఆ డాక్టర్స్ కావచ్చు, లేకపోతే ఆ డ్రైవర్స్ కావచ్చు, జీతాలు కూడా ఇవ్వకుండా వాళ్ళు మెయింటెనెన్స్ సరిగా చేయలేకపోయారు. అంబులెన్స్ అంటేనే ఎవరికైనా రోడ్డు పైన యాక్సిడెంట్ అయిన వెంటనే ఒక కాల్ చేసిన వెంటనే వితిన్ 5 to 10 minutes లో రావడానికి పెట్టిన ఒక గొప్ప కార్యక్రమం అనేది అంబులెన్స్ అంటే. దానికి వాల్యూ లేకుండా చేసింది గత ప్రభుత్వం. ఎందుకంటే ఎప్పుడు ఫోన్ చేసినా మన కడప నుంచి తిరుపతి వరకు ఎన్ని యాక్సిడెంట్స్ నేను చూసిండొచ్చు. ఏ రోజు గవర్నమెంట్ అంబులెన్స్ లో పోయిన రోజు నేను చూడలేదు. ఎప్పుడు చూసినా 104, 108 కాల్ చేయడం అంటే మాకు డ్రైవర్ డీజిల్ లేదు, డాక్టర్ లేదు, లేకపోతే ఎక్విప్మెంట్ లేదని చెప్పారు. ఈ గవర్నమెంట్, మన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంబులెన్స్ వితిన్ 5 to 10 minutes లో ఎవరికి యాక్సిడెంట్ అయినా కూడా, లాస్ట్ 1 year బ్యాక్ మంగంపేట దగ్గర ఒక యాక్సిడెంట్ అయింది. ఆ దుమ్ము ఎక్కువ ఉండడం వల్ల చూసుకోకుండా లారీ మధ్యలో ఓవర్టేక్ చేస్తున్నప్పుడు ఒక బైక్ యాక్సిడెంట్ అవుతాం. నేను వెళ్తున్నా దారి మధ్యలో ఆగి 108 ఫోన్ చేయడంలో 10 to 15 minutes లో అంబులెన్స్ చూసి తిరుపతి సిమ్స్ లో జాయిన్ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వంలో ఉండే అంబులెన్స్ అంతా యూజ్ చేసుకునే విధానం కూడా రాష్ట్ర గవర్నమెంట్ లేకపోయింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ కొత్త అంబులెన్స్ కూడా, కొత్త ఎక్విప్మెంట్ కూడా మన 108, 104 లో పెట్టడం జరిగింది. ఇప్పుడున్న వైద్య శాఖ మంత్రి
సత్యకుమార్ యాదవ్ సార్ ఉన్నారు. ఆయన వచ్చేప్పటి నుంచి మన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చేప్పటి నుంచి ప్రతి నిత్యం హాస్పిటల్ ఎట్లుంది, మనకు ఉన్న డాక్టర్లు ఎట్లున్నారు, ఏ మనకు రైల్వే కోటల్లో కూడా కావచ్చు, లేకపోతే స్టేట్ వైడ్ కావచ్చు, డాక్టర్లు ఎంతమంది కొరతున్నారు, ఆ కొరత ఎప్పుడు ఫిల్ చేస్తే మనకు మన ప్రజలకు కూడా సక్రమైన వైద్య అందిస్తామని చెప్పే అవగాహన ఈ గవర్నమెంట్ కల్పించింది. కావున ఎన్డీఏ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు 108, 104 అనే స్కీమ్ కూడా మన వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం మన జనసేన పార్టీ అధ్యక్షులు కళ్యాణ్ సార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలోనే మన ఎన్డీఏ గవర్నమెంట్ మోడీ ఆధ్వర్యంలో చాలా సుపరిపాలన అనే కార్యక్రమం కూడా జరిపారు. కావున ఈ జీపీఎస్ ట్రాకింగ్ అలాగే కాల్ చేసిన ప్రతి రోగి ట్రాక్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ పేషెంట్ ని తీసుకున్న తర్వాత ఆ లోపల కూడా జీపీఎస్ ట్రాకింగ్ పెట్టడం జరిగింది. ఆ పేషెంట్ ఎక్కడ వెళ్తున్నారు, ఆ పేషెంట్ కండిషన్ ఏంటి అనే కూడా సౌకర్యం కూడా మన 108, 104 లో పెట్టడం జరిగింది. కావున లాస్ట్ గవర్నమెంట్ ఏదైతే చేశారో ఇప్పుడు కూడా వాళ్ళు అలానే దుష్ప్రచారం చేస్తున్నారో అవన్నీ తప్పు. ప్రజలకు తెలుసు ఏ గవర్నమెంట్ ఎట్లా పనిచేస్తుందో, ప్రజలందరూ ఆశీర్వదించారు కాబట్టి ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అయింది. కావున ఈ 108, 104 మీద చేసే ప్రచారం 100% తప్పు అని చెప్పి ఈ రోజు నేను ఈ మీడియా సమావేశంగా మీకు అందరికీ ప్రజలకు కూడా తెలియజేస్తాను.